అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సరే, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. దాదాపు సమస్త మానవ జాతికి ఇది వర్తిస్తుంది. ఎంత వర్తిస్తుంది, ఎంత ఎఫెక్ట్ దానిది ఉంటుంది లైఫ్ మీద అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం అప్లికబుల్గా అంది చాలా కొద్దిరికి, హూ ఈజ్ ఎన్లైటెండ్ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ నేను చెప్పే విషయం ఎంతో కొంత అప్లై అవుతుంది. అదేం పెద్ద తప్పు కాదు, లేకపోతే ఒక నేరం కాదు, కానీ అలా జరుగుతుంది. ఇదేమిటంటే, ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు అంటే తను ఆరోగ్యం కోసం వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా పెయింటింగ్స్ చూసి హాస్పిటల్లో ఒక నర్సు ఉంటే ఆమెతో ప్రేమలో పడి తన ఆరోగ్యం గురించి మరిచిపోయి దగ్గుతూ అట్లా చచ్చిపోయాడంట. సో మనం ఏ ఉద్దేశం కోసం జీవిస్తున్నామో ఆ ఉద్దేశం మర్చిపోబడితే, మనం ఏ ఊరు వెళ్తున్నామో ఆ ఊరు మర్చిపోతే అప్పుడు లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది సరదా విషయం అనుకోవద్దు. నేను నెక్స్ట్ చెప్పబోయే 2-3 విషయాలు వింటే మీకు అర్థమైపోతుంది నేనేం చెప్తున్నాను. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళా దేనికి, ఒక క్లియర్ ఉద్దేశం ఉంది, భోజనం చేయడానికి. కానీ ఆ విషయం మర్చిపోయారు అనుకోండి. మిగతావి చాలా చేశారు. రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ చీపురు ఉంటే ఉడిచారు, గోడకు పెయింటింగ్స్ ఉంటే చూశారు, ఆ పక్కనే రీపలు ఉంటే కొనుక్కొని తిన్నారు. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ ఫర్గాటన్, అత్యంత ముఖ్యమైనది మర్చిపోయారు. అదేమిటి? భోజనం చేయడం. ఇప్పుడు విషయానికి వస్తాను. ఎందుకు చేసుకుంటారు పెళ్ళి? ఉద్దేశం మర్చిపోయారు. దానివల్ల వ్యక్తిగత కక్షలు, గొడవలు ఇవన్నీ వస్తాయి. ఒకరు సినిమా తీస్తున్నారు, సినిమా తీసే ఉద్దేశం తీయాలని మాత్రం వచ్చాడు. కానీ కొంతకాలం తర్వాత సక్సెస్గా ఒక ర్యాట్ రేస్లో పడి నేను వేస్ట్, సక్సెసే లైఫ్ అనే ఒక అబద్ధపు ఆలోచనతో మిగిలిపోతారు. ఒక చిన్న జోక్ చెప్తాను మీకు. ఒక 4 ప్రొఫెసర్లు ట్రైన్ స్టేషన్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం కాస్త ఆలస్యం అని తెలిసింది. ఒక 2 hours, నైట్ 2 o'clock వారు వెళ్ళింది. అక్కడ ఒక ఆవిడ టీ అమ్ముతుంది, పెద్ద ఆవిడ, ఎవ్వరు లేరు. వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని, ఏమ్మా టీ ఉందా అంటే, ఉంది బాబు. సరే, మాకు ట్రైన్ రావడానికి 4 hours పడుతుంది, మేము సరదాగా నీతో కూర్చొని మా డిస్కషన్ ఏదో చేసుకుంటాం, పర్వాలేదు కదంటే, నాకు టైం పాస్ అవుతుంది, కూర్చోండి ఆయన అన్నదంట. అందరూ కూర్చున్నారు, అంటే 4 కూర్చున్నారు. 2 hours గడపాలి. అరే, ఒక్కొక్కరం ఒక్కొక్క ½ an hour మన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పట్లాగా వాట్సాప్లో అట్లా ఏమీ లేవు. సరే, ఒకడు చెప్తున్నాడు అసలు సైన్స్లో జరిగిన డెవలప్మెంట్స్, రీసెంట్గా నోబెల్ ప్రైజ్ ఏ అంశానికి వచ్చింది, అట్లా. ఆ అమ్మ టీ ఇస్తూ ఉంది, వీళ్ళు తాగుతూ ఉన్నారు మధ్యన. ఆమె కూడా చాలా శ్రద్ధగా వింటుంది. రెండో వ్యక్తి చెప్పాడు, ఇప్పుడున్న పాలిటిక్స్లో వచ్చిన మార్పులు ఏమిటి, కొత్త పాలసీలు ఏమిటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అని. మూడో వ్యక్తి చెప్పాడు, మ్యాథమెటిక్స్కి అండ్ స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధం ఏంటనేది రీసెర్చ్ చేస్తున్న ఒక వ్యక్తి ఏం రాశాడు, అట్లా. నాలుగో వ్యక్తి చెప్పాడు, అసలు జీడిపి అంటే ఏంది, ఎకానమీ అంటే ఏంది, అట్లా చెప్తూ ఉండగా ట్రైన్ వచ్చేసింది. సో ఆ ట్రైన్ ఓన్లీ నిమిషం కంటే ఎక్కువ ఆగదు. అది రావడమే 4 పరిగెత్తారు. 3 ఎక్కగలిగారు ట్రైను, ఒక్కడు మాత్రం ఎక్కలేకపోయాడు. ఆ ఒక్కడు వచ్చి మళ్ళీ ముస్లాంతో కూర్చున్నాడు. అప్పుడు ఇంకోటి ఈ అమ్మ అంటే, ఆ ముస్లాం అన్నదంట, ఏం బాబు ట్రైన్ మిస్ అయినందుకు బాధపడుతున్నావా అని. అప్పుడు అతను అన్నాడంట, యాక్చువల్గా నన్ను ఎక్కేయడానికి ఆ 3 వచ్చారు, కానీ మర్చిపోయారు. వెళ్ళాల్సింది నేను, కానీ మాటల్లో పడి ట్రైన్ రాగానే పరిగెత్తుకుని వెళ్ళారు. ఇప్పుడు ఏ ఊర్లో దిగుతారో ఎక్కడో చూద్దాం. సరే, నేను టీ తాగేసి ఇంటికి వెళ్తాను, ఏముంది. సో చాలాసార్లు మనిషి మర్చిపోతాడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయితో చూస్తే బాగుందన్న విషయం మర్చిపోయి
నెక్స్ట్ ఆక్షేపణ చేయడం, ఆరోపణ చేయడం, కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, మర్చిపోతాడు. సో నెవర్ ఫర్గెట్. ఒక సినిమా గ్రేట్ డైరెక్టర్ నాతో అన్నమాట ఏంటంటే, మిస్టర్ కాంత్, ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలంటే దాని ఫస్ట్ టైం వచ్చిన థాట్ ఉంటుంది కదా, అది మర్చిపోవద్దు అని చెప్పాడు. నీకు 1000 మంది 1000 ఆలోచనలు ఇస్తారు, అట్లా మసిపూసి మారేడుకాయ చేస్తారు, అట్లా సినిమా చచ్చిపోతుంది. నువ్వు మేకప్ వేస్తున్నావు, నీ ఒరిజినల్ ఫేస్ ఎలా ఉందో అది కనుమరుగై అవ్వకుండా నువ్వు మేకప్ వేయాలి, మర్చిపోవద్దు. నువ్వు అట్లా వేస్తూ అప్లై చేస్తూ కాటిక దిద్దుతూ ఏవో దిద్దుతూ చివరికి లోబడుతున్నది ఎవరో అది తెలియకుండా చేసావనుకో, వాట్ ఈస్ ద పాయింట్? సో అందుకని ఎప్పుడూ మర్చిపోవద్దు, ఏ పర్పస్ కోసం నీవు బయలుదేరావు దాన్ని మర్చిపోతే జీవితం పక్కదోవ పడుతుంది. మనసు ఏం చేస్తుంది? నావల్ రవికాంత్ చెప్తాడు, ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ ద లెస్ ఫ్రీ యు ఆర్ అంటాడు. సో మనం మొదలుపెట్టిన ఉద్దేశం చాలా బాగుంది. అంటే ఈ సమాజంలో కొన్ని అబద్ధాలు చెప్తారు మనకు, సాటిస్ఫై అయిపోతావా, కిక్ ఉండాలి, ప్రయత్నం చేయాలి, పరిగెత్తాలి. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఎప్పుడు ఇదే, జీవితంలో ఫైట్ చేయాలి, ఫైట్ పెట్టాలి, మనం ఎవరి మీదో గెలవాలి అట్లా అనేవాడు. దేశ నవ్వుతే అసలు నీకు సిగ్గు లజ్జ లేదా, నీకు గెలవాలి నేను లేదని చెప్పేవాడు. ఇలా అయితే నువ్వు సర్వనాశనం అయిపోతావు జీవితంలో అన్నాడు. అట్లా అస్సలు ఎప్పటికీ జరగదు. అసలు నాశనం అంటే ఏమిటి, ఎలా, నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు తెలియదు అని చెప్పేవాడు. నీకు తెలియదు. ఒక టైం వచ్చినప్పుడు అన్ని సినిమా డైలాగులు కొట్టేవాడు. నీ లైఫ్లో ఏదైనా పెద్ద దెబ్బ తగిలినప్పుడు, నేను ఇరుకలో ఉన్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. చాలా జరిగాయి, నథింగ్ హ్యాపెండ్, నా పనిలో నేను ఉన్నాను, నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఉదాహరణకి చాలామంది నా దగ్గరికి వస్తారు, రియల్ ఎస్టేట్ చేద్దామంటారు, నీకున్న కాంటాక్ట్స్ అంటారు. అంటే నేను ఏది నేను చేయాలో అది మర్చిపోయి అటుపక్క వెళ్ళినట్టు అవుతుంది. అదేం తప్పు కిందికి కాదు, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు గులాబీ పక్కనున్న గడ్డి మొక్కను చూసి మెల్లగా గడ్డి పూలు పూసినట్టు ఉంటుంది. అరే నాకు ఒకటే వస్తుంది, దాని కుప్పలు పూలు వస్తున్నాయి, అయిపోయా, ఇది దీని ఎసెన్స్ పోయింది, నా ఘర్కా నా ఘాట్కా. సో చాలామంది చేసేది అది. అసలు ఉద్దేశం ఏమిటి? ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఉద్దేశం ఏమిటి? ఆనందంగా సంసారం చేసి పిల్లల్ని కని వాళ్ళను వృద్ధులోకి, ఇంతే. ఆ ఉద్దేశం మర్చిపోయి నీవు నేను అని ఈగోలు వచ్చేస్తాయి. వెరీ స్ట్రేంజ్ ఫెనామినా. చాలా ఇంట్రెస్టింగ్. ఒక వ్యక్తి బంగారం చేయాలని జీవితకాలం ప్రయత్నిస్తే బంగారం తయారవదు. అప్పుడు ఎవరో చెప్తారు, హిమాలయాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక గొప్ప యోగి, ఆయన గుహలో ఉంటాడు, ఆయన అడిగితే చెప్తారంటే ఇతను వెళ్తాడు హిమాలయాలకి. అంటే అంత ఏకశ్రద్ధ, లక్ష్యం అట్లా ఉంటుంది. తీరా వెళ్ళిన తర్వాత ఆ గుహ దగ్గర వెళితే గుహ మెరిసిపోతూ ఉంటుంది. లోపల అతను ఉన్నాడు. స్వామి అంటే ఒకే ఒక్క ప్రశ్న అడగాలి, నేను కాసేపట్లో బయటికి వస్తాను అంటాడు. ఒకే ఒక్క ప్రశ్న, బంగారం తయారీలో ఉపయోగించే ఆ కీలక మూలక వస్తువు ఏది అని అడుగుతాడు. రాసుకుంటాడు, రెడీగా ఉంటాడు. కానీ లోపటి నుంచి ఆయన రాడు. చూసి ఏదో పనిలో ఉండగా హఠాత్తుగా అతను వస్తాడు. ఒక 7 అడుగుల పొడవు, ఒక చిన్న కౌపీనము, బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దేహము. అడుగు అంటాడు. అసలు నేను ఊహించిన దానికంటే చాలా అందంగా ఉన్నావు స్వామి, నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. కాలేదు అని వెళ్ళిపోతాడు. అతను వచ్చింది అది అడగడానికి కాదు, కానీ అడిగేశాడు. ఇప్పుడు ఒక ఇంటికి భోజనానికి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? భోజనం చేయడానికి. కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు, గొడవలు పడతారు. నా అబ్జర్వేషన్ నేను ప్రతిరోజు చూస్తాను, దేనికోసం వస్తారు. చివరికి ఒక మాట, రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. వచ్చి, భగవాన్ ఇలా అయిపోయారు, సన్నగా అయిపోయారు, మీ తల ఊగుతూ ఉంది అంటే భగవాన్ ప్రసన్నంగా చూసి, ఇది చెప్పడానికి వచ్చావా ఊరి నుంచి అని. వచ్చింది భగవాన్ లాగా తాను ఉండడం ఎట్లా అని. కానీ ఆమె చేస్తున్నది తన పాయింట్ ఆఫ్ వ్యూలో భగవాన్ని చూడడం. అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, భగవాన్ దగ్గరికి వచ్చి ఏదో రోజు నీ శరీరము రోగగ్రస్తం అవుతుంది,
అప్పుడు దాన్ని ఎట్లా చూస్తావు అంటే భగవాన్లా చూడు. జీవన్ముక్త స్థితి కోసం వస్తే భగవానే జీవన్ముక్త స్థితిలో ఉంటే అతను చూసే సింపతి అనమాట. ఇది చాలా హిలేరియస్ టాపిక్ ఇది. అందరూ జనరల్గా చెప్తున్నా అండ్ స్పెసిఫిక్గా కూడా చెప్తున్నా. పండగ ఉద్దేశం ఏమిటి ఈరోజు? ఫస్ట్ అది రాసుకోండి, అది మర్చిపోకుండా అన్ని పనులు చేయండి. చాలా అంటే నేను చాలా నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా మిత్రులు అంతా, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, తెలియదు వాళ్ళకి, మర్చిపోతారు. అట్లా వాడు చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళడం మర్చిపోయి అక్కడ ఆటలో పడతాడు. అట్లా కాలేజీకి వెళ్ళింది చదువుకోవడం, అది మర్చిపోయి ప్రేమలో పడ్డు. వెరీ స్ట్రేంజ్ అనమాట. చివరికి ఒక్క మాట, మన జీవితం యొక్క ఉద్దేశమే హాయిగా ఉండటం, అది మర్చిపోవద్దు. సరస్సు వయసు.